అయితే మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా అనుకున్నట్టుగానే ఇప్పుడు మరి బాబు గారు పవర్లోకి వచ్చారు. సో ఎలా ఉంది కూటమి పాలన చూస్తున్నారు కదా? కుటుంబీ పాలన వినటమే కానీ నేను అయితే ఏపీకి పోలేదు. టోటల్ ఇటు తెలంగాణ మనకి ఇక్కడ పెరిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాను. మాకేంటండి ఆర్టిస్టులు అనేది ఎక్కడైనా మేము వెళ్ళి చేయగలం, నేషనల్ పార్టీ కానీ అది ఎక్కడైనా. ఓకే. బట్ నేను అనేది అంటే కూటమి పాలన గురించి విన్నారు కదా అట్లీస్ట్ ఓకే, అంటే ఇప్పుడే కదా వచ్చి ఉన్నది. అండ్ మొన్న మోడీ గారు అదే అమరావతి రీలాంచ్ అంటే మీరు ఆల్రెడీ ఇంత ముందు అన్నారు అమరావతి ఉద్యమం నేను చూశానని చెప్పి. ఇప్పుడు మరి రీలాంచ్ అని 2019లో ఇవ్వలేదు మోడీ గారు. అప్పుడు మేమంతా పార్టీ లేని పెట్టుకుని ఏం తెచ్చావు మోడీ గారు, తిరుపతి నుంచి ఇంత చెంపు తెచ్చావు, ఇంత మట్టి ఇచ్చావు, ఇంత బూడిద ఇచ్చి వెళ్ళావని బాగా మాట్లాడాము. సో ఇప్పుడు దాని ప్రతిఫలానికి వచ్చింది. మంచిగా ఆయన 96,000 కోట్లు ఇచ్చారు. సో ఎక్కడున్నా కూడా మనకి సంతోషం అనిపిస్తుంది. మనం ఆ రోజు పడిన కష్టంలో ఒక పార్ట్గా మనం ఉన్నాము. ఈరోజు ప్రతిఫలం వచ్చింది. సో ఐ ఫీల్ సో హ్యాపీ. ఇంకా తప్పకుండా దానిని అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్ళటానికి ఇంకా ఆయనకున్న విజన్ సక్సెస్